షాక్ అయ్యావా? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? పైల్వాన్ కసరత్తు ఎత్తు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఛానల్. సో ఇవాళ వచ్చేసి ఎపిక్ వ్లాగ్ చేస్తున్నాం మనము. వాటర్ ప్రాంక్, పెండ ప్రాంక్, ఎగ్ ప్రాంక్, ఏదో ప్రాంక్, అంతే ప్రాంకే సుమితన్ మీద చేస్తున్నాము. మన బాయ్స్ అందరూ వచ్చిర్రు అనమాట. సో మన తరుణ్ భాయ్ కనిపిస్తుంది వెనకాల ఖాళీ గ్యాప్లా. తరుణ్ భాయ్, నందుబాయ్ కూడా వచ్చిండు. నందుబాయ్ ఎన్ని రోజులు ట్రిప్ పోయినా అనమాట. ఇవి వచ్చిండు. తరుణ్ భాయ్ని నమస్తే చెప్పు. తరుణ్ భాయ్, నందుబాయ్ ట్రిప్ ఎట్లా అయింది? అయ్యో బకెట్లు అయితే ఇక్కడ తీసుకొచ్చినాం. కత్తి కాదు, అశోక్ మిల్క్ పాయింట్ నుంచి వచ్చినాయి బకెట్లు, 2 బకెట్లు. చూద్దాం ఏమవుతుంది ఏందో. ఇప్పుడు ఆడ అదరవాడు ఇంట్లో ఉన్నాడు. దాని తర్వాత ఏంది కథ కార్ఖానా. ఆడ పోయింది కత్తి ఆడు ఇప్పుడు పైన పోయి లోపల అరేంజ్మెంట్లు చేస్తే మేము ఇక్కడ కూర్చొని అరేంజ్మెంట్లు చేయాలి. మ్యాక్సిమం మంచిగా రావాలని కోరుకుంటున్నాము. సరే బండ్లది అంత దూరం లేదు కదా, పక్క బిల్డింగ్ ఏమో పోవాలి. అదరాని బిల్డింగ్ ఇది ఏమో మన అంకితన్ వాళ్ళ బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఇక్కడ చేస్తున్నాము. తమ్ముడు ఉన్నాడు. ఈ కత్తియాడు అయితే పైకి పోయిండు. ఏం సరే ఏం తెలియదు. వాళ్ళంతా పైన ఉన్నారు. మేము ముగ్గురం ఇక్కడ ఉన్నాము. బకెట్లు గిట్లన్నీ ఆడ రెడీ ఉన్నాయి. ఇప్పుడు పైకి పోతాము. పైకి పోయి అలా తీసేస్తాము. ఏం కావద్దని కోరుకుంటున్నాము అంతే. ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. పైల్వాన్ కసరత్తు ఎత్తుకు ఏస్తారు పై. years later. Guys, షాక్ అయ్యావా? నీవు ఎంతవరకు అంతవరకు అంతవరకు 2 ఏళ్ళు కావాలి తెలుసా. సత్యరెడ్డి నరికేయాలి నా కొడుకుల్ని. బకెట్ తీసుకొని వచ్చారు అవ్వద్దు. స్నానం చేసావా ఫస్ట్? మొత్తం పోసి ఏమైందే? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు?
జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. చెప్పిడా బకెట్ షాప్లోకి వెళ్ళి వచ్చింది. తెలియదు నిజంగా. ఏ జంబో వచ్చిండు. తమ్మున్న పేరు యాదుండే షేరు సిటీల జోరు సర్కార్ నవాబు బలమున్న हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఇద్దరు ఒకటైనా నేను అలాగరా రే. అట్లా కాదు పెట్టే నవ్వుడు అరే నవ్వే 10th ఫెయిల్ అయ్యి పాస్ అయినా నేను. అంటే నీ ఇష్టం కొత్త బట్టలు రుపియాలి ఎప్పుడు నీకుంది నా కొడక నేను కొట్టి సరే ఇక్కడ నువ్వు అన్నప్పుడే అర్థమైంది.